చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఎలక్షన్స్ ఢిల్లీలో జరిగితే తెలంగాణలో దాని గురించి డిస్కషన్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఈ తెలంగాణకి అలాగే ఈ ఢిల్లీ ఎలక్షన్స్కి ఉన్న కనెక్షన్ గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు కృష్ణ సాయిరామ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ తెలంగాణకి ఢిల్లీ ఎలక్షన్స్కి ఉన్న కనెక్షన్ ఏమై ఉండొచ్చు? ఎందుకు ఎక్కువగా చర్చిస్తున్నారు తెలంగాణలోనే? అంటే రాజకీయ పార్టీలు ఎక్కడ ఏది జరిగినా సరే దానిని తమ ప్రయోజనాలకు అనుగుణంగా అన్వయించుకుని దాని మీద ప్రచారం చేయడము, ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన చోటు చేసుకున్నా సరే, కేవలం మన దేశంలోనే కాదు, విదేశాల్లో సంఘటనలు చోటు చేసుకున్నా సరే, తమకు ఏమాత్రం ఒక అడ్వాంటేజ్ పాయింట్ దొరుకుతుంది అనుకున్నా, లేదంటే ప్రత్యర్థుల్ని బురద జల్లడానికి అవకాశం దొరుకుతుంది అనుకున్నా ఏ పార్టీ కూడా వదులుకోదు. అలాగే నిజానికి ఢిల్లీలో గెలిచింది బీజేపీ. ఇక్కడ కొట్టుకుంటున్నటువంటి రెండు పార్టీలు చూస్తే కనుక ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమేమో బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్. అక్కడ ఒక ఢిల్లీలో చూసినా కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది, డిస్టెంట్ థర్డ్, ఒక్క స్థానం కూడా రాలేదు. బీఆర్ఎస్ అక్కడ పోటీలోనే లేదు. అయినా కూడా ఆ ఢిల్లీలో నెగ్గినటువంటి బీజేపీ ఎన్నికని దీంట్లో తీసుకుని తెలంగాణలో మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, నిజానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ స్పాయిల్ స్పోర్ట్, అంటే అవకాశాలను చెడగొట్టినటువంటి పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు, సీట్లు సంఖ్యను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే కనుక నెగ్గే అవకాశాలు ఉండే అనేది ఒక ఈక్వేషన్. అంటే పొలిటికల్ కెమిస్ట్రీ లెక్కల మీద ఆధారపడి ఉండదు, కానీ ఒక ఈక్వేషన్. ఎందుకంటే వీళ్ళకి 6% పైగా ఓట్లు వచ్చినాయి, ఓడిపోయిందేమో 2% ఓట్ల తేడాతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కనుక నెగ్గుందరు అనేది ఒక ఈక్వేషన్. ఆ మేరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తూ బీజేపీని మీరే నెగ్గించారు, బీజేపీతో కుమ్మక్క అవుతున్నారని అంటూ ఉంటారు కనుక బీజేపీని మీరే నెగ్గించారు, బీజేపీని నెగ్గించినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అంటూ బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించడం గట్రా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పడానికి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మూడో పాత్రనే పోషిస్తుందని చెప్పడానికి, కాంగ్రెస్ని తిట్టిపోయడానికి, అందులోనే రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం, రేవంత్ రెడ్డి అక్కడ వాగ్దాన పత్రం విడుదల చేయడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ని తిట్టడానికి ఒక అవకాశం దొరికింది కదా అని బీఆర్ఎస్ ఇక్కడ దాన్ని ఒక పెద్ద రచకం చేస్తుంది. అదే సమయంలో చూస్తే కనుక బీజేపీ పార్టీ కూడా, నిజానికి బీజేపీకి అంచనాలు చూసినా కూడా బీజేపీ కూడా కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీదే అనేది అక్కడ విమర్శలుగా చేస్తుంది. ఇంకోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ నాయకులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణాన్ని బీఆర్ఎస్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి తోటి, అంటే కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నారు. అసలు మొత్తం అరవింద్ కేజ్రీవాల్ భ్రష్టు పట్టడానికి, అరవింద్ కేజ్రీవాల్ ఈ కుంభకోణంలో ఇరుక్కోవడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లో పలచనవడానికి, అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసిన పార్టీ అవినీతిలో కూరుకుపోవడానికి, సిండికేట్కి మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ లింకులే ఉన్నాయి. అందువల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లో ఓడిపోయింది. అందుకు కారణము మీరే అంటూ బీఆర్ఎస్ని నిందించడానికి, అంటే ఆ కుంభకోణాన్ని వెలికి తీసి ఆ కుంభకోణాన్ని వేళ్ళకి చుట్టి మొత్తం మీద ఈ రెండు పక్షాలు కూడా ఎదుటి వాళ్ళని నిందించడానికి చూస్తున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించడానికి సంబంధం లేని ఢిల్లీని తీసుకొచ్చి అధికార ప్రతిపక్షాలు కొట్టుకోవడం అనేది కనిపిస్తుంది. కేవలం ఒక రాజకీయ ప్రచారానికి, రాజకీయ దుమారానికి దీన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్నారని మనకు కనిపిస్తుంది. ఈ ఢిల్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి అలాగే బీజేపీకి మధ్య ఉండే ఈక్వేషన్ ఎలా ఉండబోతుంది? నిజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ ఢిల్లీ ఎలక్షన్ ఇంకో కోణంలో చూస్తే కనుక ఇది అధికార ప్రతిపక్షాలకి ఒక వార్నింగ్ సిగ్నల్, ఒక హెచ్చరిక. బీజేపీ అనేది ఎదుగుతూ ఉంది. బీజేపీ దక్షిణ భారతదేశంలో చూస్తే కనుక దాని టార్గెట్ కర్ణాటక ఉంది. కర్ణాటకలో ఎప్పుడైనా నెగ్గగలిగిన గతంలో పరిపాలించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్లో ఉన్నట్టు మళ్ళీ అధికారంలోకి రాగలమనే నమ్మకం ఉంది. అటు ఆంధ్ర చూసినా, అటు తమిళనాడు చూసినా, కేరళ చూసినా, కేరళలో ఓట్ల సంఖ్య గట్ట పెంచుకున్నారు, ఒక సీటు తెచ్చుకోగలిగారు. కానీ తమిళనాడులో కూడా ఓట్ల సంఖ్య పెంచుకోగలిగారు. ఆంధ్రాలో కూటమిలో ఉన్నారు. ఇంకా వాళ్ళకి స్వతంత్రంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈక్వేషన్స్, కెమిస్ట్రీ కుదిలేటటువంటి రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే ఉంది.
ఈ ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ తర్వాత వాళ్ళ టార్గెట్ తెలంగాణయే నిజానికి. ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కానీ పర్యవసానాలు కానీ చూస్తుంటాం. బీజేపీ ఇక్కడ దృష్టి పెడుతున్నటువంటి తీరుని కనుక గమనిస్తే అది కాంగ్రెస్ పార్టీకి, ఇద్దరు అధికార ప్రతిపక్షాలుగా వెళ్ళే ఉంటామనుకుంటున్నారు కానీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఒక చెక్ పాయింట్గా బీజేపీ స్ట్రాటజీ చూస్తే కనుక ఇక్కడ తెలంగాణలో చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువగా కనిపిస్తారు. తర్వాత ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూ ఉంది. ఈ రెండు ఇష్యూల్లోని పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి చాలా బీజేపీ ట్రై చేస్తుంది. అటు బీసీ ఉద్యమ నాయకుడిగా పేరున్నటువంటి ఆర్ కృష్ణయ్యకి ఆంధ్రా నుంచి రాజ్యసభకు పంపించారు. అంటే బీసీలలో నుంచి తమ ప్రాతినిధ్యం పెంచుకోవాలి, ఎక్కడ ఎక్కువ బీసీల సంఖ్య ఉందిగా. ఇంకోవైపు చూస్తే కనుక ఎస్సీ రిజర్వేషన్లో మాలమాదిగ రిజర్వేషన్కి కేంద్రం సహకరించింది, వీళ్ళు చేశారు. అయితే మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని నడిపినటువంటి మందకృష్ణ బీజేపీకి సన్నిహితం చేసుకోవడం, పద్మశ్రీ ఇవ్వడం ఇటీవల కాలంలో చూస్తే కనుక ఈ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానిని వ్యతిరేకిస్తూ 9% కాదు మాదిగలకి ఉండేటటువంటి ఉపకోట 11కి రావాలంటూ మందకృష్ణ చెప్పడము. ఇక్కడ నిజానికి 16 లక్షల మంది మాలలు ఉంటే 30 లక్షల మంది వరకు మాదిగలు ఉంటారనేది ఒక సంఖ్య లెక్క. అందువల్ల మాదిగల్ని ఎక్కువ ఓటు బ్యాంక్ని తాము చేజిక్కించుకోవాలనే ప్రయత్నం బీజేపీలో కనిపిస్తుంది. ఇంకా మైనారిటీలకు సంబంధించి ముస్లిం మైనారిటీలకు సంబంధించి ముస్లింలు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారనేది గత ఎన్నికల్లో చెప్తున్నటువంటి వాస్తవం. సో మైనారిటీలు వ్యతిరేకంగా పోలరైజేషన్ అనేది ఉంది. అందువల్లనే బీసీలని తీసుకొచ్చి బీసీలలో మైనారిటీలను తీసుకొచ్చి ఎలా కలుపుతారని బీజేపీ ఒక కొత్త ఎజెండాను లేవనెత్తుతుంది. ఈ రకంగా చూస్తే కనుక బీజేపీ తెలంగాణ మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టింది. ఇక్కడ నుంచి బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపడం కానీ, రిజర్వేషన్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి మందకృష్ణ మాదిగని చేరువ చేసుకోవడంలో కానీ, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారు బీసీని ఇవ్వాలనేటటువంటి కోణం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఈక్వేషన్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా పైచేయి సాధించడానికి పొలిటికల్ స్ట్రాటజీ చాలా ఎక్కువగా చేసుకుంటుంది. అందులోని ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి రెడ్డి కమ్యూనిటీ బలమైనటువంటి మద్దతుగా ఉంది. మనం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటు బీఆర్ఎస్కి చూస్తే ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్కి నిజానికి వెలమ కమ్యూనిటీ మద్దతుగా ఉన్నప్పటికీ వెలమల జనాభా సంఖ్య రీత్యా వాళ్ళు సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసి ఓటింగ్ని అటు ఇటు మార్చేసే అంత సంఖ్యలో లేకపోవడం వల్ల కులపరమైనటువంటి సమీకరణ అనేది బీఆర్ఎస్కి పెద్దగా లాభించే అవకాశాలు లేవు, అక్కడ బలహీనమే. అందుకనే ఉద్యమ పార్టీ, ఉద్యమము తెలంగాణ అస్తిత్వమే బీఆర్ఎస్కి బలము. అందుకే కులపరమైన సమీకరణ కూడా కేసీఆర్ గతంలో ట్రై చేశాడు. ఎందుకంటే కురుమ, యాదవ, గొల్ల ఇటువంటి కమ్యూనిటీలకి గొర్రెలు, మేకలు పంపిణీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మత్స్యకారులకేమో మత్స్య సంక్షేమ పథకాలు కానీ, ఇంకోవైపు దళిత బంధు అంటూ ఎస్సీలో ఒక వర్గాన్ని అంటే కాంగ్రెస్ వైపు మొగ్గుతారేమో వాళ్ళని కొట్టుకోవడానికి కానీ, అంటే కులపరమైనటువంటి మద్దతుకి కేసీఆర్ ట్రై చేశాడు కానీ అంత పెద్దగా ఫలించలేదు. సో కులపరమైనటువంటి వీక్నెస్ బీఆర్ఎస్కి ఉంది. అంటే కులపరమైన సంఘటితమైనటువంటి శక్తులు బీఆర్ఎస్కి అండగా నిలిచేటటువంటి పరిస్థితి లేవు. కానీ ఉద్యమము తెలంగాణ అస్తిత్వము అనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రభావంతో మాత్రం ఆ పార్టీ తన ఉనికిని చాటుకుంటుంది. ఆ బలమంతా కూడా ఆ పార్టీకి తెలంగాణ అస్తిత్వమే. ఇంకా చూస్తే కనుక కాంగ్రెస్కి మాత్రం రెడ్డి కమ్యూనిటీ అనేటటువంటిది ఒక బలమైనటువంటి పాకెట్ ఆర్థికంగా కానీ ఇతరత్ర. ఇటీవల కాలంలో చూస్తే కనుక మైనారిటీ కమ్యూనిటీ కూడా, ముస్లిం మైనారిటీస్ కూడా కాంగ్రెస్కి అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎస్సీ కమ్యూనిటీలో కొంత భాగాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఆ రకంగా సామాజిక సమీకరణలో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది, ఉద్యమ సమీకరణలతో వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికంటే మించినటువంటి జనాభా సంఖ్య రీత్యా బీసీలు కానీ మాదిగ కమ్యూనిటీని కానీ పెట్టుకుంటూ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉద్యమ నాయకుల్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా పైచేయి సాధించాలి ఈ రెండు పార్టీల మీద అనేటటువంటి ఒక ఉద్యమ ఆలోచనతోటి బీజేపీ నడుస్తుంది. అందువల్ల ఈ రెండు పార్టీలకి నిజానికి ఢిల్లీ ఎన్నికలు బీజేపీ అధికారం చెందించడం ఇదంతా ఒక నైతికమైనటువంటి అంశము. ఇక్కడ ఈ రెండు పార్టీలకి కూడా బీజేపీ అనేది ఒక హెచ్చరికగా మారుతుంది. దానిని గుర్తించి ఈ రెండు పార్టీలు ఏం చేసుకుంటాయి, ఫర్దర్ స్ట్రాటజీస్ ఏముంటాయి అనేది వీళ్ళు నిర్మించుకోవాలి. కానీ బీజేపీ ఇప్పటికే చొచ్చుకుపోతుంది రాష్ట్రంలో మూలమూలల్లోకి. ఈ లెక్కలు సామాజిక సాంఘికమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు కూడా బీజేపీ చాలా చేసుకుంటుంది.
మతపరమైనటువంటి లెక్కలే కాకుండా సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు, కులాలపరమైనటువంటి ఈక్వేషన్స్ కూడా బీజేపీ చాలా చేసుకుంటుంది. అందువల్ల ఈ రెండు పార్టీలకి నిజానికి ఆ రకంగా చూస్తే కనుక బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి కూడా ఒక ఢిల్లీ ఎన్నిక అనేది వార్నింగు. బీజేపీ ఇక్కడ ఎదుగుతున్నటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా అప్రమత్తమవుతూ బీజేపీని ఎక్కడ కట్టడి చేయాలని ఆలోచించుకోకుండా వీళ్ళిద్దరూ పరస్పరం కలిగించుకుంటే అది మూడో శక్తిగా బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా మారేటటువంటి సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.